హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ వెస్ట్ జోన్లో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా తగ్గించే ఒక భారీ మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి, గచ్చిబౌలి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నిత్యం జరిగే భారీ ట్రాఫిక్ జామ్లకు ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం మణికొండ పైప్లైన్ రోడ్ కేవలం 60 ఫీట్ వెడల్పుతో ఉంది. ఇది షేక్పేట్ నాలా నుంచి మణికొండ పైప్లైన్ రోడ్ మీదుగా సిబిఐటి వరకు వెళ్తుంది. ఇరువైపులా భారీ షాపింగ్ కాంప్లెక్స్లు, ఐటీ కంపెనీలు, అపార్ట్మెంట్స్, స్కూళ్లు ఉన్నాయి. ఉదయం సాయంత్రం పీక్ అవర్స్ లో వేలాది ఐటీ ఉద్యోగులు ఈ రోడ్డు మీదుగా వెళ్తుంటారు. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు, ప్రయాణ సమయం గంటల వృధా అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం సిద్ధం చేస్తున్న భారీ ప్లాన్ ఏంటంటే ఈ 60 ఫీట్ రోడ్ను ఏకంగా 200 ఫీట్స్ కు విస్తరించడం. అంటే 4 రెట్లు పెద్ద రోడ్డు. దీంతో పాటు ఓల్డ్ బాంబే హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నేరుగా కనెక్ట్ అయ్యేలా ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం. ఈ ఎలివేటెడ్ కారిడార్ వల్ల మధ్యలో ఉండే సిగ్నల్స్, కూడళ్లు ఏమీ లేకుండా సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది. మణికొండ నుంచి గచ్చిబౌలి లేదా కోకాపేట్, ఓఆర్ఆర్ చేరుకోవడం చాలా సులభమవుతుంది. ప్రయాణం సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, వాహనాలు ఎక్కువసేపు ఆగకపోవడంతో పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. చుట్టుపక్కల ఆస్తుల విలువలు మరింత పెరుగుతాయి. కానీ ఈ విస్తరణ అంత సులభం కాదు. రోడ్డు ఇరువైపులా ఉన్న ఇల్లు, షాపులు, వాణిజ్య సముదాయాలు తొలగించాలి. బాధితులకు భారీ నష్టపరిహారం ఇవ్వాలి. అంతేకాదు, రోడ్డు కింద ఉండే ప్రధాన నీటి పైప్ లైన్ ను సురక్షితంగా పక్కకు షిఫ్ట్ చేయడం ఇంజనీర్లకు పెద్ద టాస్క్. అయినా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ ఐటీ కారిడార్ పూర్తిగా మారిపోతుంది. రోజువారీ ట్రాఫిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు మణికొండ లేదా గచ్చిబౌలి ప్రాంతంలో ఉంటారా? ఈ ప్లాన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.